14వ వచనం నుంచి 17 వరకు చదివితే తమ్ముడు చదువుతాడు, జాగ్రత్త వినండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను కొండ సందులలోను దావుకొని సింహాసనాశ్రుడైన వాడి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వినండి. 5వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పబడినప్పుడు ప్రభువు నిమిత్తమే సాక్ష్యం ఇచ్చిన శ్రమల కాలంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు, యూదులైన వారు వాక్యం నిమిత్తం, ప్రభువు నిమిత్తం సాక్ష్యం ఇచ్చి క్రూర మృగం యొక్క ఉగ్రతకు గురై, సాతాను ఉగ్రతకు గురై వారు చంపబడ్డారు. చంపబడిన తర్వాత వారు మొదట ఎక్కడికి వెళ్ళారు? పరలోక బలిపీఠం. తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? చంపబడిన వాళ్ళు ఆత్మలు అక్కడికి వెళ్తున్నాయి. క్రింద మరి పాతి పెట్టారో పూడి చేస్తారో మరి ఏం చేస్తారో మనకు తెలియదు. ఆ దేహాలను సమాధి చేయబడ్డ ఎక్కడ పడేసినా దేవుడు వారిని ఏం చేస్తాడు? లేపుతాడు. మళ్ళా దేవుడు లేపుతాడు. వారు మరి అప్పుడు ఎక్కడికి వస్తారు? 1000 ఏళ్ల పరిపాలన కనపడతారు. ఇప్పుడు శ్రమల కాలంలో చనిపోయిన వారు లేపబడి ఎక్కడికి వస్తున్నారు? 7 సంవత్సరాల శ్రమల కాలంలో చంపబడిన వారు తిరిగి లేచి 1000 ఏళ్ల పరిపాలన ఎంటర్ అవుతున్నారు. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తూ పొందిన బాధలు, శ్రమలన్నింటిని మర్చిపోతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఇది వారికి ఆధిక్యత. ఇప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? బలిపీఠంకి ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 14వ వచనం. 6వ ముద్ర విప్పగానే ప్రభు ఏమైందంట? ఆకాశము చుట్టుపడి గ్రంథములు అయిపోయింది. ప్రతి స్వతంత్రులను పట్టకులను దాగుబడి సింహాసనమైన వాసన